ఇవన్నీ చేపలే. దేవుడా ఏమో ఫిషింగ్ బోట్స్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. వాళ్ళంతా రెడీ అవుతున్నారు అనుకుంటా ఇప్పుడు వేటకి. ఆ లాస్ట్ వరకు వెళ్ళొద్దాం. ఇక్కడ వీళ్ళు ఫిష్లకి చూడండి మొత్తము ఇదంతా ఐస్ అనమాట. అన్న వాళ్ళు బాస్కెట్తో లోపలైతే వేస్తున్నారు ఫిష్లు ఫ్రెష్గా ఉండనిక. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ప్రజెంట్ నేను బీచ్ రోడ్లో అయితే ఉన్నా. ఇక్కడ నుంచి హార్బర్ పోదామని అనుకుంటున్నా, మరి చూద్దాం అది ఏమవుతుందో. ఖచ్చితంగా ఇవన్నీ చేపలు అయితే ఎండబెట్టినారనమాట. చిన్న చిన్న చేపలు, వీటిని ఏమంటారో మనకైతే తెలియదు. చేపలే ఇక్కడ వీళ్ళు చూడండి ఐస్ని అయితే ఎలా స్టోర్ చేస్తున్నారో చిన్న చిన్న రిక్షా బండ్లలోకి. అంటే చేపలన్నీ ఫ్రెష్గా ఉండడానికి. ఇంకా వాటర్లో అద్ది వీళ్ళైతే చిన్న చిన్న బండ్లలో వేసుకెళ్ళి మార్కెట్కి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడైతే మనకి మొత్తము చిన్న చిన్న బోట్స్ అన్నమాట. ఇవి చిన్న చిన్న వలలేసి అయితే 1 డేలో అయితే వేట అయితే ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న బోట్లు అవి. ఈ హార్బర్లో మనకు వచ్చేసి బోట్స్ కూడా రిపేర్ చేస్తారనమాట. వీళ్ళు పాత బోట్స్ని కొత్త దానిలాగా మార్చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఐస్ చూడండి బోట్లలో ఎట్లా వేసుకున్నారు. అంటే వీళ్ళు ఈ ఐస్ తీసుకొని వేట చేయడానికి వెళ్తారనమాట. అక్కడ పట్టిన చేపలు ఈ ఐస్లో వేస్తారు ఫ్రెష్గా ఉండడం కోసము. ఒకసారి చూడండి ఎంత క్వాంటిటీతో వీళ్ళు తీసుకొని పోతున్నారు ఎక్కువ ఐస్. చెప్పు కదా నిజంగా. ఆ బోట్ని ఆ వుడ్ని మొత్తము కట్ చేసి నీట్గా పెయింట్ వేసి మనకైతే బోట్ని అయితే రిపేర్ చేస్తున్నారు. ఇందాక చూపించా కదా, ఇక్కడంతా దీన్ని వర్క్ అయితే జరుగుతుంది చూడండి. సైడ్ వర్క్ వాళ్ళు ఎట్లా కట్ చేస్తున్నారో మిషనరీ యూజ్ చేసి. ఈ బోట్ ముందు సైడ్ వచ్చేసి మనకి చిన్న బోట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే 1 డేలో ఫినిష్ చేసుకొని వస్తారనమాట వేట. ఫిషింగ్ నెట్ ఒకసారి ఎంత పెద్దగా ఉంది చూడండి. అక్కడ వరకు అదే ఉంది. వాళ్ళంతా దాన్ని సరి చేస్తున్నారు అనమాట. చిక్కు పడింది. నా జీవితంలో ఇంత పెద్ద చేప అయితే చూడలే. ఫస్ట్ టైం ఫిషింగ్ హార్బర్లో చూడడం ఇంత పెద్ద చేప. ఇది నాకన్నా పెద్దగా ఉంది. ఒకసారి చూడండి దాని సైజు అసలుకి. ఇవి చిన్న చిన్న చేపలు ఇప్పుడే బోట్లో నుంచి ఫ్రెష్గా అయితే తీసినారనమాట వీళ్ళు. చూడండి పట్టిన కూడా ఇంకా చాలా ఫ్రెష్గా అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి అయితే తీస్తున్నారు వీళ్ళు బోట్లో నుంచి. నిజంగా ఫిషెస్ అన్నీ వాళ్ళు కాంటా వేస్తున్నారు అనమాట. కాంటా వేసి సేల్ అయితే చేస్తారు దీనిలోని. దాని వెయిట్ బట్టి దాని వాల్యూ బట్టి. ఇంకా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అంటే ఆ లాస్ట్ రౌండ్ వరకు మొత్తం హార్బర్ అనమాట. ఇది చాలా పెద్ద ఉంది. విశాఖపట్నం హార్బర్ అంటే మనము మామూలుగా ఉండదులే. ఇక్కడ వీళ్ళు బోట్లోంచి చేపలు పట్టిన తర్వాత బయటికి తీసి ఒక చిన్న బాక్స్లో వేసి దాన్ని వెయిట్ చెక్ చేసి అది ఎంత వాల్యూ చేస్తుందో చూసి దాన్ని అయితే సేల్ చేస్తున్నారు. ఇంకా అక్కడ నుంచి నేను రిటర్న్ అయితే వచ్చిన.
ఫ్రంట్ గేట్ దగ్గరికి. అక్కడ ఏమేమి చేపలు ఉన్నాయో చూద్దామని. నాకు దారిలో మధ్యలోనే బులోరాలోంచి వీళ్ళు ఐస్ క్యూబ్స్ అయితే బయటికి తీస్తున్నారు అనమాట. చిన్న చిన్న బండ్లలో వేసి తీసుకొని పోతున్నారు. మరి ప్రాన్స్ చూడండి వల్ల ఇప్పుడే వచ్చినాయి అనమాట. అవి ఫ్రెష్గా వాళ్ళంతా దాన్ని బాస్కెట్లో వేసి మార్కెట్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఇదంతా బోట్ పార్కింగ్ అనుకుంటా. లైన్ ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు. శ్రీ ఎల్లమ్మ తల్లి బోట్. ఇక్కడ వీళ్ళు బోట్కు ఉండే ఫ్యాన్ రిపేర్ అయితే వచ్చింది, తీసి దాన్ని మళ్ళీ బోట్కి ఇన్స్టాల్ అయితే చేస్తున్నారు. ఏ విధంగా లోపలికి పంపిస్తున్నారో చూడండి తాళ్ళ ద్వారా. ఆ బోట్ ఉంది కదా ముందర, దాన్ని పార్కింగ్ చేయడానికి దీనిలో అన్నీ సైజ్ జరుపుతున్నారు చూడండి. ఇందాక చెప్పా కదా, ఆయన లోపలికి వెళ్ళి చూస్తున్నాడు అనమాట. అది కరెక్ట్గా సెట్ అయిందా లేదా ఫ్యాన్ బోట్కి అనేది. వాటర్ లోపలికి వెళ్ళి, అండర్ వాటర్కి వెళ్ళాలంటే చాలా కష్టం అబ్బా, సరిగా ఆక్సిజన్ కూడా ఉండదు. ఆయన లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు స్కూటీ మీద స్టార్ ఫిష్ అయితే తీసుకొని పోతున్నారు. చూడండి స్టార్ ఫిష్ ఎంత పెద్దగా ఉంది. అది అదేంటి మేరే ఈ రమణగాడు మంత్రిస్తే ఎలాంటి సొలపైన తగ్గాల్సి. ఇక్కడ ఈ బోట్స్ అన్ని లైన్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే ఫిషింగ్ చేసి వచ్చాయన్నమాట రిటర్న్. చిన్న చిన్న ఫిష్లన్నీ రిక్షాలో తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు వాళ్ళు మార్కెట్లో. నిజంగా చెప్తున్నా, చాలా పెద్ద హార్బర్ ఇది వైజాగ్లో. ఇంత పెద్ద ఉంటుందని అసలు ఊహించలేదన్నమాట. నిజంగా దీన్ని చుట్టాలంటే నాకు మ్యాక్స్ ఒక 3-4 అవర్స్ అయితే టైం పట్టింది. అంతకన్నా ఎక్కువనే పట్టింది. ఇంకా నాకు తిరిగే ఓపిక లేదని రిటర్న్ అయినా. వీళ్ళు చూడండి మార్కెట్ ఇది మార్నింగ్ క్రౌడ్ ఎంత ఫుల్ ఉంది. ఇక్కడ చిన్న చిన్నగా చేపలన్నీ వీళ్ళు సేల్ చేస్తున్నారు, ఫిష్లు అన్నీ పట్టుకొచ్చి. ఇక్కడ హార్బర్లో కొనే వాళ్ళకంటే ఎక్కువ టూరిస్టులే ఉన్నారనమాట. అంటే విజిట్ చేయడానికి హార్బర్ ఎట్లా ఉంది, చేపలు ఏమేమి ఉన్నాయని చూడడానికి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. నా ముందు వెళ్తున్నారు కదా, అంతా వీళ్ళే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హార్బర్ మొత్తము బోట్లు చూడండి ఎట్లా కవర్ అప్ అయిపోయినాయి ఫుల్గా. ఏదో బస్ స్టాండ్లో లైన్గా బస్సెస్ ఉంటాయి కూడా అట్లా. ఇది వచ్చేసి ఒక పెద్ద చేప, దీన్ని కటింగ్ చేసి అయితే తీసుకొని పోతున్నారు. ఇది షార్కో మరి తిమింగలమో నాకు అర్థమవుతలేదు. తిమింగలం అనే షార్క్ అన్న ఒకటేలే. ఇది వచ్చేసి హార్బర్ ఎంట్రింగ్ అనమాట. ఎంట్రన్స్ నుంచి లైన్గా చిన్న చిన్న చేపలు అయితే పెట్టి వీళ్ళు అమ్ముతున్నారు అనమాట. స్క్విడ్లు, చిన్న చిన్న షార్కులు, ప్రాన్స్, చిన్న చిన్న చేపలు, అన్నీ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి నిజంగా ఎంత బాగున్నాయి చేపలు ఫ్రెష్గా. వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులు అనమాట. ఇట్లా చిన్న చిన్నగా పెట్టుకొని బిజినెస్ అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే ఇంతటితోనే ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. నెక్స్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి. బాయ్.